హలో ఫ్రెండ్స్, సంతాన వేణుగోపాల స్వామి వారి దేవస్థానం. ఇది సాక్షాత్తు దేవతలు నిర్మించిన దేవస్థానం అంటారు. ఇది అంశలదేవి గ్రామంలో సముద్రం ఒడ్డున ఉంది. గుడి పైన సుదర్శన చక్రం. ఈ గుడికి పెద్ద చరిత్రే ఉంది. పుణ్యక్షేత్రాలలో ఒకటి అయిన ఈ గుడి. కానీ ఈ గుడికి ఎలా వచ్చానని చెప్తాను. విజయవాడ నుంచి మోపిదేవి వచ్చి దర్శనం తర్వాత ఆవినిగడ్డ వచ్చి కోడూరు బయలుదేరాం. ఆవినిగడ్డ నుంచి కోడూరు 15 కిలోమీటర్లు. కానీ ఆవినిగడ్డ నుంచి కోడూరు రోడ్డు పనులు పూర్తి కాలేదు. కోడూరు నుంచి హంసలదేవి 7 కిలోమీటర్లు. లారీ పట్టేంత ఇరుగు రోడ్డు. అయినా సరే హంసలదేవి చేరుకున్నాం. దర్శనం తర్వాత నాకు అనిపించింది ఏమిటంటే, రోడ్లు బాగుంటేనే పర్యాటక ప్రాంతాలు బాగుంటాయి. కోడూరు వరకు రోడ్డు పూర్తయితే గానీ ప్రయాణికులకు ఇబ్బంది తప్పదు. ఏది ఏమైనా గానీ లోపల కృష్ణుడు, సత్యభామ, రుక్మిణీదేవి చాలా అందంగా ఉన్నారు. ఈ హంసలదేవి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో సాగర సంగమం ఉంది. విజయవాడలో కృష్ణానది 100 కిలోమీటర్లు ప్రయాణించుకుంటూ ఇక్కడ కలుస్తుంది. కొత్త వారు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.